హలో. హలో. అలా మీరు రీల్ చూసి కాల్ చేసినాం. చెప్పండి. మీ పేరన్నా? సతీష్ మైకేల్. సతీష్ హిందూ పేరు, మైకిల్ క్రిస్టియన్. మీరు హిందువా క్రిస్టియనా? నాకు అర్థం కాదు మీరేమన్నారు. సతీష్ అనే పేరు హిందూ, ఉమ్, మైకిల్ అనే పేరు క్రిస్టియన్. ఉమ్. మీరు హిందువా క్రిస్టియనా? మతం అన్నది పేరులో ఉంటుందా? అవును బ్రదర్. ఉమ్? ఇప్పుడు ఇప్పుడు మైకిల్ అన్నోడు గుళ్ళోకి వెళ్తే హిందూ అవుతాడా క్రిస్టియన్ అవుతాడా? మైకిల్ హిందూ పేరు మైకిల్ అని పెట్టుకోరు కదా. ఒక వ్యక్తి, మైకిల్ అని ఒక వ్యక్తి ఉమ్, ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వచ్చేటోడు అయితే హిందువా ఉమ్. క్రిస్టియనా? మైకిల్ అతను వెళ్ళాడు. ఒకటి, మీరు మత ప్రచారం చేయడం తప్పు కదా. మీరు అడిగిందని సమాధానం చెప్పండి ఫస్ట్. మీరు మత ప్రచారం చేయడం కూడా తప్పు కదా అంటున్నా. పాయింట్ మీరు అడిగారు కదా, దానికి సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పండి. ఒక మైకిల్ అనే వ్యక్తి, ఉమ్, ఒక మైకిల్ అనే వ్యక్తి హిందూ గుడికి వెళ్ళి వస్తున్నాడు. ఆధార్ కార్డులో కూడా మైకిల్ అని ఉంది. ఓకే. ఉమ్. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏమవుతాడు? హిందూ అవుతాడా క్రిస్టియన్ అవుతాడా? ఆయన అతను ఫస్ట్ క్రిస్టియనే. క్రిస్టియన్ అవుతాడా? క్రిస్టియనే కదా మైకిల్. పేరుని బట్టి గుడికి వెళ్ళి వచ్చేటోడు కూడా క్రిస్టియన్ అయిపోతారు అయితే. అవును. ఉహు. అయితే పేరుని బట్టి మీరు డిక్లేర్ చేస్తారు కానీ విశ్వాసాన్ని బట్టి కాదు. విశ్వాసం మా దేవుళ్ళ మీద మాకుంది విశ్వాసం. అంటే వెంకటేశ్వర స్వామి దేవుడు అని పిచ్చిగా నమ్మి వెళ్ళి వచ్చేవాడు కూడా ఆడి పేరు మైకిల్ అయితే ఆడి క్రిస్టియన్ అయిపోతాడు. గుడికి వెళ్ళి వచ్చేవాడు కూడా. పేరు మార్చుకోండి మీరు. పేరంటే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మా ఇంటి కూడా ఒకడు ఉన్నాడు, ఆడి పేరు స్టీఫెన్. ఉమ్, వాళ్ళు హిందూసే కానీ ఇప్పుడు స్టీఫెన్ అని పెట్టుకున్నారు పేరు వాళ్ళకు తల్లిదండ్రులు. కానీ అబ్బాయి ఉమ్. గుడికి వెళ్ళి వస్తాడు. స్టీఫెన్ అంటే బైబిల్లో పేరు. ఇప్పుడు అబ్బాయి ఎవరు, హిందువా క్రిస్టియనా? అతను హిందూ ఎలా అవుతాడు, క్రిస్టియన్ అవుతాడు? ఎందుకు అవుతాడు? మరి గుడికి వెళ్ళి వస్తున్నారు, ఏనాడు చర్చికి రాలేదు. అంతకుముందు అసలు అందులో చేరినప్పుడు అంతకు పెట్టుకున్నారు ముందు కూడా కావచ్చు. అందులో తిరగలే. పేరు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టారు అంతే. జస్ట్ స్టీఫెన్ అని ఇప్పుడు ముక్కుబడి ద్వారా దీని ద్వారా ఎవరో చెప్తే పెట్టేసారు తెలియక. ఆధార్ ఉమ్, కార్డు కూడా అది పేరు పెట్టారు. నా దగ్గర ఉన్నాడు, నేను చూపిస్తాను. ఆ పైన కూడా మా ఫ్రెండే. అయినా నాతో చర్చికి రాలేదు కానీ మా ఫ్రెండే వెళ్తూ ఉంటాడు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాడు మా ఇంటికాడ. మంచి భక్తి చేస్తాడు. మొన్న మాల కూడా వేసుకున్నాడు. వెరీ గుడ్. ఉమ్. నైస్. మరి ఇప్పుడు ఆయన హిందూ అవుతాడే క్రిస్టియన్? అతను హిందూ అవుతాడు మాల వేసుకున్నాడంటే. మరి పేరేమో క్రిస్టియన్ పేరు పేరు ఉంది. మార్చుకోవాలి తను. పేరు మార్చుకుంటే ఉంది, పేరులో ఉంది. పేరు మార్చుకునే మైకిల్ స్టీఫెన్ అని పిలువబడుతున్నారు కదా. గుళ్ళోకి వెళ్తే మాకేం ప్రాబ్లం లేదు స్టీఫెన్ అని పెట్టుకుని. తప్పది. ఎందుకు తప్పు ఎందుకు అవుతుంది? క్రిస్టియన్ ఎలా? పేరు పెట్టుకోవడం తప్పు అలా కదా. గ్రంథం ఉంది ఎక్కడైనా? ఉమ్, అలా గ్రంథంలో ఉంది అంటున్నాను. ఎక్కడైనా పేరుని బట్టి విశ్వాసాన్ని తయారు విశ్వాసం గొప్పదా లేకపోతే పేరు గొప్పదా? సరే, ఓకే. నేను అక్సెప్ట్ చేస్తున్నాను. కానీ ఏంటది? ఇట్లా మత ప్రచారం చేయడం తప్పు కదా అంటున్నాను. ఏంటది అంటున్నావా? నాకు అర్థం సరే, కదా. నేను అక్సెప్ట్ చేస్తున్నాను నా ఒపీనియన్. అంటే పేరు ఏది పెట్టుకున్నా పర్లేదు. సతీష్ అని సరే పెట్టుకున్నా క్రిస్టియనిటీలోకి వెళ్ళినా పర్లేదు. సరే. ఒకవేళ హనుమాన్ అని పెట్టుకుని క్రిస్టియనిటీ చర్చిలోకి వెళ్ళినా సరే అంగీకరిస్తున్నారు మీరు. ఇప్పుడు మా దేవుడే, మా దేవుడి పేరు ఉంది కదా అక్కడ. ఉమ్. మరి ఇప్పుడు ఎందుకు నాకు ఫోన్ చేసి మీరు పేరు మార్చుకోండి అంటున్నారు? కాదు బ్రదర్, అట్లా మీరు రీల్స్ లలో అట్లా పెట్టడం తప్పు కదా. దీనికి ఆన్సర్ చెప్పండి. మీరు అడిగిన క్వశ్చన్కే మనకి తేదీ అయిపోయిందంటే నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తాం. ఉమ్, మరి పేరు మార్చుకోవాలని ఎందుకంటున్నారు మీరు అంటున్నాను. ఇప్పుడు నా